హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ని ఇంతకాలంగా ఆదరిస్తున్న రైతు సోదరులకు, ప్రతి ఒక్క రైతు సోదరులకు పేరు పేరున మన ఈ ఎన్ఎస్ సాగుబడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమైతే ధన్యవాదాలు అయితే తెలుపుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 2025లో వచ్చేసి మనము ఈ మిరప విత్తనాలలో టాప్ 5 అంటే మంచి ఐదు రకాల విత్తనాలను మనమైతే ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 విత్తనాలను కూడా మనము గత సంవత్సరము వేసి, అలాగే మనతో పాటు వేరే ఫీల్డ్లో కూడా మనము ఈ రైతులు అనేది వేసుకోవడం జరిగింది. సో ఈ వేసుకున్న ప్రతి విత్తనం కూడా మనకు మంచి దిగుబడులు అనేది సాధించడంతోనే మనము మళ్ళీ ఈ ఈ విత్తనాలను మనము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించి ఈ మిరప విత్తనాలను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా మనమైతే సూచించడం జరుగుతుంది. ఎందుకంటే మనము సరైన మిరప విత్తనాలను ఎంచుకోవడం వల్లనే మనము మంచి దిగుబడిని, అలాగే అన్ని రకాల వైరస్లను, అలాగే అన్ని రకాల ముడతలను, అలాగే అన్ని రకాల బొబ్బెరను తట్టుకొని మనకు మంచి దిగుబడినిచ్చే మిరప విత్తనాలను ఎంచుకోవాలని మనమైతే కోరుకొని ఈ ఛానల్ అంటే మన ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో ఈ మిరప పంటలకు సంబంధించినటువంటి వీడియోస్ అనేది రెగ్యులర్గా మనమైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మనమైతే ఈ వీడియోస్ అనేది చేయలేక మనము అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే అంటే అట్లీస్ట్ కనీసం 2 రోజులకు ఒకసారి మనము ఒక వీడియో కానీ, లేకపోతే ఒక షార్ట్ వీడియో కానీ మనమైతే ఈ మిరప పంటకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీతోటి షేర్ చేసి మనమైతే మన ఈ ఛానల్లో మన వీడియోస్ని అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మిరప విత్తనాలలో వచ్చేసి ఈ టాప్ 5లో కనుక మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి హైవేజ్ కంపెనీ వారదండి బ్లేజ్ అండి. ఈ బ్లేజ్ని నేను గత సంవత్సరం 2 ఎకరాలలో మనమైతే వేసుకోవడం జరిగింది. మీరు కావాలంటే మన ఛానల్లో లాస్ట్ ఇయర్ అనగా జూన్ జూలై ఎండింగ్ ఆ టైంలో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళేసి మీరు కనుక చెక్ చేసినట్లయితే మనము ప్యాకెట్తో సహా మనం ఎటువంటి విత్తనాలు వేసుకున్నాము, సో అవి మనకు ఏ విధంగా ఈ దిగుబడి అనేది వచ్చిందో కూడా మీకు ప్రతిదీ మనము లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క వీడియోలలో చూపించడం జరిగింది. సో మొదటి రకం వచ్చేసి హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అండి. అలాగే దాంతోపాటు రెండవది వచ్చేసి శ్రీ సాగర్ సీడ్స్ వారిది మహాలక్ష్మి 33 ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. దీంతోపాటు మూడవ రకం వచ్చేసి మనకు మైకో యశస్విని అండి. మైకో యశస్విని కూడా ఈ సీడ్ గురించి తెలియని రైతులే నాకు తెలిసి తెలియకుండా ఎవరు ఉండరండి. సో అంత ఎక్సలెంట్గా అనేది క్రాపింగ్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు ఫోర్త్గా వచ్చేసి మనకు బేయర్ కంపెనీ వారిది సెమినిస్ 2222 అండి. అలాగే టాప్ 5 వచ్చేసి మనకు చివరిలో చూసుకున్నట్లయితే మనకు ఈ జిందాల్ వారిది ధీరా 2727 అనేది కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ ధీరా 2727 మనమైతే వేయలేదు, కానీ మా పక్కన ఉన్నటువంటి రైతులకైతే మనం వేయడం జరిగింది. ఇది కూడా చాలా మంచి దిగుబడి అనేది సాధించడం జరిగింది. సో మీకు ఒకసారి ఈ 5 రకాల మిరప విత్తనాలను ఇవి ఏ కంపెనీ నుండి తయారైనవి, అలాగే వీటి యొక్క పేర్లు, అలాగే వీటి యొక్క ఫోటోలను మనకు స్క్రీన్ పైన పక్కకి వేసి, అలాగే తీసుకునేటప్పుడు ప్రతి రైతు ఈ ప్యాకెట్ వెనకాల మనకు QR కోడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ రైతులను ఈ మోసం చేయడానికి మనకు నకిలీ విత్తనాలను తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. మొన్న అయితే మనం న్యూస్లో కూడా చూసుకున్నట్లే ఈ ఖమ్మం డిస్టిక్లో వచ్చేసి జుల్లూరుపాడు దగ్గర చాలా నకిలీ విత్తనాలు అనేది దొరకడం జరిగింది. ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది నకిలీ విత్తనాలు అనేది చాలా దొరకడం జరిగింది. కావాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన క్లిప్ కూడా వేస్తాను. అలాగే ప్రతి మిరప విత్తనం తీసుకునేటప్పుడు QR కోడ్ని మనమైతే స్కాన్ చేసుకొని మరీ తీసుకోండి. ఎందుకంటే చాలా నకిలీ విత్తనాలు అనేది రావడం జరుగుతుంది. సో మనం ఎంచుకునే ఈ మిరప విత్తనాలు ఎంత మంచివి ఉంటాయో వాటికి తగ్గట్టుగానే మనకు దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించి తీసుకోవాల్సిందిగా మనమైతే కోరుకుంటున్నాము. అలాగే మీకైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి 5 రకాల మిరప విత్తనాలను మనము స్క్రీన్ పైన వేసి వాటి యొక్క కంపెనీ లోగోతో సహా ప్యాకెట్లను మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు గమనించి తీసుకోగలరు. టాప్ 1 వచ్చేసి హైవేజ్ కంపెనీ వారిది బ్లేజ్ అండి. సో ఈ బ్లేజ్ని అయితే మనము గత సంవత్సరము వేయడం జరిగింది. మనకైతే ఒక ఎకరానికి వచ్చేసి 18 నుంచి 20 క్వింటాల దిగుబడి అనేది రావడం జరిగింది. అలాగే ఈ బ్లేజ్ అనేది కూడా చాలా మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అంటే
ఈ బ్లేజ్ అనే విత్తనం ఏంటంటే మనకు ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి అన్ని రకాల తెగుళ్లను తట్టుకొని మనకు మంచి కాపు అనేది సెట్ అయ్యి దాని ద్వారా మంచి దిగుబడి అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే మనం తీసుకునే ఈ ప్యాకెట్ వెనకాల మనకైతే క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాన్ని ఒకసారి స్కాన్ చేసినాకనే ఈ విత్తనాలను తీసుకోవాల్సిందిగా మనం అయితే తెలపడం జరుగుతుంది. అలాగే టాప్ 2 వచ్చేసి శ్రీ సాగర్ సీడ్స్ వారిది మహాలక్ష్మి 33 అండి, మహాలక్ష్మి 33. సో మనకు ఈ మహాలక్ష్మిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రతి కాయలో 70 నుంచి 90 గింజలు అనేది రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకు ఈ మిరప యొక్క కలరు అలాగే దాని యొక్క సైజు కూడా మనకు చాలా మంచిగా వచ్చి అధిక దిగుబడులు సాధించడానికి ఈ మహాలక్ష్మి 33 అనేది చాలా ఎక్సలెంట్గా క్రాపింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ టాప్ 3 వచ్చేసి మనము మైకో వారిది యశస్విని సీడ్ అండి. సో ఇది కూడా మనకు ప్రతి కాయలో 70 నుంచి 80 గింజలు అయితే మనకు రావడం జరుగుతుంది. అలాగే కాయ కలర్ కూడా మంచి షైనింగ్గా రావడం జరుగుతుంది. తద్వారా అధిక దిగుబడులు సాధించి మనమైతే మంచి క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. తర్వాత టాప్ 4 వచ్చేసి బేయర్ కంపెనీ వారిది సెమినిస్ 2222 అండి. సో ఈ మిరప విత్తనం గురించి అయితే చాలామంది రైతులకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క రైతు కనీసం 2 ఎకరాలు వేసుకునే రైతు 1 ఎకరమైన ఈ విత్తనాన్ని ఎంచుకుంటారు. కాబట్టి దీని యొక్క అంటే కాయ సైజు కానీ అలాగే కలర్ కానీ అలాగే గింజలో మనకు కాయలో వస్తున్నటువంటి గింజల యొక్క నాణ్యత కూడా చాలా అధికంగా ఉండడం వలన మంచి దిగుబడులు అనేది సాధించవచ్చు. అలాగే ఈ టాప్ 5 లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకు ఈ జిందాల్ సీడ్ వాడిది మనకు ధీరా 2727 అండి. సో ఇది కూడా చాలా మంచిగా మనకు క్రాప్ సెట్టింగ్ అనేది అయ్యి 1 ఎకరానికి 18 నుంచి 20 క్వింటాల వరకు అయితే మనకు కాపు రావడం జరిగింది. కాబట్టి మనం పైన తెలిపినటువంటి ఈ 5 రకాలలో ఎటువంటి రకాలైనా ఎంచుకొని మిరప రైతులు ఈ విత్తనాలను ఎంచుకొని మంచి దిగుబడులు సాధించి